స్వతంత్ర దిన శుభాలు మీ అందరికీ కూడాను సంఘపక్షంగా తెలియజేస్తున్నాను. ఈ దినము స్వతంత్రం దినము అంటే ఈరోజు సెలవు దినము కాబట్టి ఏమో చాలా తక్కువ మంది వచ్చారు. అంటే వారి ఆఫీసెస్కి వారి వెళ్ళినారేమో తెలియదు, కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము. మన దేవుడు ఇద్దరికి ముగ్గురికి కోరం ఇచ్చాడు. ఇద్దరు లేక ముగ్గురు ఉంటే దేవుని పని అయిపోతుంది అనగా ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది, అక్కడ సంఘము అని పిలవచ్చు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామమును బట్టి ప్రార్థన చేయుదురో వారి మధ్యను నేను ఉంటాను అని వాగ్దానము చేసినటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్వేచ్ఛ స్వతంత్రం అనేటువంటివి మానవుని జీవితంలో ప్రధానమైనటువంటి అంశాలు. దేవుడు సృష్టించినప్పుడు మనిషిని స్వేచ్ఛ జీవిగా సృష్టించాడు. స్వతంత్రము జన్మ హక్కుగా మానవుణ్ణి దేవుడు సృష్టించాడు. స్వాతంత్రము అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో ఒక భాగం. అంత మాత్రమే కాదు, సృష్టి యావత్తును కూడాను ఆయన స్వేచ్ఛాయుతంగా సృష్టించాడు. ఏ జంతువును, ఏ పక్షిని ఎక్కడ కూడాను ఆయన బంధించి ఉంచినట్లుగా లేదు. పక్షులకు ఆకాశంలో స్వేచ్ఛ, చేపలకు నీటిలో స్వేచ్ఛ, జంతువులకు, మనుషులకు భూమిపైన స్వేచ్ఛ. లోకంలో మానవునికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రము ఉన్నది. ఆ విధంగా దేవుడు మానవుని సృష్టించాడు. కారణం ఏంటిదంటే దేవుడు కూడాను స్వయంభవుడు. ఆయన చేతిని పట్టుకుని నీవు చేయుచున్నది ఏమి అని ప్రశ్నించగలిగినటువంటి వాడు ఎవ్వరు కూడా లేరు. ఆయన ఏదైతే అనుకుంటాడో దానిని చేస్తాడు. స్వేచ్ఛ స్వతంత్రము అనేటువంటిది దేవుని యొక్క గుణ లక్షణాలలో ఒకటి. కాబట్టి దేవుడు మానవునికి తన పోలిక, తన స్వరూపము ఇచ్చాడు. కాబట్టి ఆ పోలిక స్వరూపంలోనే ఉన్నది ఈ స్వేచ్ఛ. మానవునికి స్వాతంత్రం, మన బ్లడ్లోనే స్వాతంత్రము, స్వేచ్ఛ ఉన్నదన్నమాట. అది కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే, స్వాతంత్రము స్వేచ్ఛ లాగేసుకుంటే మానవుడు తిరగబడ్డానికి అవకాశం ఉన్నది. యాక్చువల్గా అదే జరిగిందన్నమాట మన దేశ పరిస్థితులలో. స్వతంత్ర ఉద్యమం ఎందుకు జరిగింది, ఎందుకు ఉద్యమంలో అంతమంది మరణించారు అంటే కారణం ఇదే. స్వేచ్ఛ లేదు, మాకు స్వాతంత్రము లేదు అనేటువంటి ఊహ, ఆలోచన మానవునికి కోపం తెప్పిస్తుంది, తిరగబడేటట్టు చేస్తుంది. ఎందుకంటే ఆ బ్లడ్లో ఉండేటువంటి ఆ స్వాతంత్రము బంధించి ఉంచితే ఊరుకోదు. ఎప్పుడెప్పుడు స్వేచ్ఛ కలిగి జీవించాలి, స్వతంత్రంగా ఆలోచించాలి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి, స్వతంత్రంగా బ్రతకాలి, ఇలాగనే ఆలోచనలు ఉంటాయి. కాబట్టి బంధించి ఉంచితే, స్వేచ్ఛను హరిస్తే మానవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు మానవుని స్వేచ్ఛాజీవిగా చేసి, ఎట్లా మనం ఆదికాండం చూసినట్లయితే ఆదికాండం 2:16 ఒకసారి చదవండి అమ్మా. ఆదికాండం 2:16 దేవుడు ఏ విధంగా మనిషికి స్వేచ్ఛను ప్రసాదించాడు. దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును చాలు నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అది మానవునికి ఉన్నటువంటి స్వేచ్ఛ. ఒక తోట, ఆ తోటలో అనేకమైనటువంటి చెట్లు, పండ్లు, ఫలాలు, ఏదైనా కానీ నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. ఎక్కడా కూడాను అభ్యంతరం లేదు. అభ్యంతరం ఉన్నది కదా అని మీరు అడగొచ్చు. ఏమని? అక్కడ తోటలో చెట్టు పండు తినొద్దు అని చెప్పాడు కదా, అది అభ్యంతరం కదా అని చెప్పాడు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అదే. దేవుడు ఇక్కడ మానవునికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛా స్వతంత్రాలను ఇచ్చాడని చెప్పడానికి ఏంటంటే రీజను, నీవు ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరముగా తినవచ్చు అని చెప్పడంలోనే స్వేచ్ఛ ఉన్నది. తినడానికైనా స్వేచ్ఛ ఉన్నది, తినకుండా మానటానికైనా స్వేచ్ఛ ఉన్నది. అది అక్కడ మనం గుర్తించాల్సింది. నువ్వు తినవచ్చు,
అని చెప్పాడు. నీ ఇష్టం, తినొచ్చు, తినకుండా కూడా ఉండొచ్చు. అది దాన్ని ఏమంటారు? స్వేచ్ఛనే కదా, స్వతంత్రమే కదా. నీ ఇష్టం. అన్నీ ఉన్నాయి, అన్నీ తినొచ్చు, నీ ఇష్టం. అందుకే చెప్పాడు, తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, వాటి నువ్వు తినొద్దు అని చెప్పాడు. అదేంటిది అంటే అది రెస్పాన్సిబిలిటీ. స్వేచ్ఛ స్వాతంత్రము ఉన్న దగ్గర బాధ్యత తప్పనిసరిగా యాక్టివేట్ కావాలి. బాధ్యత లేని స్వాతంత్రం వ్యర్థం. బాధ్యతాయుతంగా స్వాతంత్రం అనుభవించకుండా ఉండినట్లయితే అది నేరం. ఆ బాధ్యతను మర్చిపోయి నేరం చేశారు వీళ్ళు. ఆ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు మర్చిపోయినారు. ఏం చెప్పాడు దేవుడు? ఈ తోటలో ఉన్నటువంటి ఏ వృక్ష ఫలమునైనను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. ఫుల్ స్టాప్. తినవచ్చు. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఇంకొక ఫలవృక్షం ఉంది. అది మంచి చెడ్డలను తెలియనిచ్చేటువంటి ఫల వృక్షము. దానిని నువ్వు తినకూడదు. లేదు, నేను తింటా ప్రభువా, నీ ఇష్టం. అదే కదా స్వేచ్ఛ అంటే, అదే కదా స్వతంత్రం అంటే. నీ ఇష్టానుసారంగా చేయడమే కదా స్వతంత్రం అంటే. దేవుడు ఒక కట్టడి ఆజ్ఞ పెట్టాడు. లేదు, ఆ కట్టడిని నేను దాటుతాను, ఆ ఆజ్ఞను మీరుతాను అంటే నీ ఇష్టం. నీకు స్వేచ్ఛ ఉన్నది. ఆ కట్టడ లోపల జీవించడానికైనా నీకు స్వేచ్ఛ ఉన్నది. ఆ కట్టడ దాటి అవతలకి వెళ్ళి జీవించడానికైనా నీకు స్వేచ్ఛ, స్వతంత్రము ఉన్నది. తినడానికైనా స్వేచ్ఛ ఉన్నది. ఆ మంచి చెడ్డల వృక్షములను తినకుండా మానడానికైనా నీకు స్వతంత్రము ఇస్తూ ఉన్నాను. అది దేవుడు మానవునికి ఇచ్చినటువంటి స్వాతంత్రము. స్వాతంత్రం ఉన్న దగ్గర బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. తినడం అనేటువంటిది స్వాతంత్రం అయితే, ఆ పండు తినకుండా ఉండటం బాధ్యత. ఎందుకు? తిన్న ఎడల నీవు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. నువ్వు తిను, నీ ఇష్టం. ఒకవేళ తింటే చచ్చిపోతావు. కాబట్టి చావకుండా ఉండునట్లుగా ఆ ఫలములను తినకుండా ఉండాలి అనేటువంటిది వీరి యొక్క బాధ్యత, వీరి యొక్క రెస్పాన్సిబిలిటీ. కాబట్టి దేవుడు తన స్వరూపము తన పోలిక చొప్పున మానవుని చేసినప్పుడు మానవునికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ, స్వతంత్రాన్ని ఇచ్చాడు. స్వతంత్రం లాగేసుకుంటే ఏమంటారు దాన్ని? పనిష్మెంట్, శిక్ష. స్వాతంత్రం తీసేస్తే ఒక వ్యక్తికి అది శిక్ష. జైల్లో పెడతారు. జైల్లో పెట్టి రోజు కొడతారా? ఏం కొట్టరు. రోజు ఊరికే జైల్లో పెడతారు అంతే. అంటే ఏంటిది అది? వాళ్ళకి మళ్ళీ అన్నం పెడతారు, బట్టలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ అది ఏమంటారు? దాన్ని పనిష్మెంట్ అంటారు. ఏంటిది పనిష్మెంట్? రోజు ఏం కొట్టరు కదా, ఏంది పనిష్మెంట్? స్వేచ్ఛను తీసివేయడం పనిష్మెంట్. ఒక వ్యక్తి దగ్గర నుండి స్వాతంత్రాన్ని తీసివేయడం అది శిక్ష. ఎందుకనగా బై డిఫాల్ట్ మానవుడు స్వేచ్ఛాజీవి కాబట్టి ఆ స్వేచ్ఛను తీసి పక్కన పెడితే వాడు శిక్షకు లోనైనటువంటి వాడు. స్వతంత్రం, స్వేచ్ఛ మానవుని యొక్క గుణ లక్షణం. బాధ్యత లేని స్వతంత్రం శిక్షలోనికి తీసుకువెళ్తుంది. బాధ్యత లేని స్వతంత్రం మనిషిని శిక్షలోకి, పనిష్మెంట్. ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఉన్నది, స్వతంత్రం ఉన్నది అని చెప్పి నా ఇష్టానుసారంగా నేను బయటికి వెళ్ళి చేస్తే, ఏదైనా నాకు ఇష్టం వచ్చింది, ఏం చేస్తారు? తీసుకొని పోయి లోపల పెడతారు. అంటే అర్థం ఏంటిది? ఇక చాలు, నీ స్వేచ్ఛ, నీ స్వతంత్రము ఇక చాలు నాయన. నీకు స్వేచ్ఛనిస్తే నువ్వు దాన్ని ఏం చేసావు? ఇర్రెస్పాన్సిబిలిటీగా నువ్వు స్వేచ్ఛను నువ్వు పాడు చేసావు.
నీకున్నటువంటి బాధ్యతను నువ్వు మరిచి నీకున్నటువంటి స్వాతంత్రాన్ని నువ్వు దుర్వినియోగం చేశావు. కాబట్టి నీవు శిక్షార్హుడవు. వాక్ స్వాతంత్రం ఉన్నదే మనకందరికీ కూడా, రాజ్యాంగం మనకి ఇచ్చింది. అయితే మనకు వాక్ స్వాతంత్రం ఉంది కదని చెప్పి మన ఇష్టానుసారంగా మాట్లాడితే బాధ్యత లేకుండా, కాబట్టి స్వాతంత్రం ఉన్న దగ్గర బాధ్యత ఉంటుంది. బాధ్యత ఎరగకుండా ప్రవర్తిస్తే శిక్షణలోనికి వెళ్ళిపోతాం, శిక్షించబడతాం. దేవుడు అన్ని పండ్లు తినండి, ఆ పండు తినొద్దు అని చెప్పినప్పుడు తినకుండా ఉండటం వాళ్ళ బాధ్యత. కానీ వారు బాధ్యత మర్చి తమ స్వాతంత్రాన్ని వారు దుర్వినియోగము చేశారు. కాబట్టి వారు శిక్షకు లోనైనారు. అందుకే దేవుడు వారిని అక్కడ నుండి తరిమివేశాడు. కాబట్టి తినుట ద్వారా, ఈ మంచి చెడ్డలు తెలియజేసే ఫలవృక్షములను తినుట ద్వారా వచ్చేటువంటి పర్యవసానాలను దృష్టిలో ఉంచుకొని వారు తినకుండా ఉండాల్సింది. వారి స్వతంత్రం ఉపయోగించుకొని వారికి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఆ స్వేచ్ఛను వారు సద్వినియోగపరుచుకోవాల్సింది. కానీ సద్వినియోగపరచుకోకపోగా దుర్వినియోగపరచుకోవడం ద్వారా వారు తమ బాధ్యతను మర్చిపోయినారు, వారు తప్పు చేశారు. పౌలు అంటాడు, అన్ని విషయములందు నాకు స్వతంత్రం కలదు. మొదటి కొరింథీ 10:23 ఒకసారి చదవండి. మొదటి కొరింథీ 10:23 అన్ని విషయములందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. ఇది విశ్వాసికి దేవుడిచ్చేటువంటి వాక్కు, హెచ్చరిక. అన్ని విషయములందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీయు చేయతగినవి కావు. నువ్వు చేయడానికి వీల్లేదు. చెయ్యొచ్చు. చేస్తూ ఉంటే నేను వచ్చి నీకేం అడ్డం చెప్పను, నీ ఇష్టం. అయితే చేయటానికి వీలు లేనటువంటివి ఉంటాయి కొన్ని, వాటిని చేయవద్దు. చేయడానికైనా నీకు అధికారం ఉంది, చేయకుండా మానడానికైనా నీకు అధికారము, స్వేచ్ఛ ఉన్నది. పౌలు అదే అంటున్నాడు, అన్నీ చేయగలను నేను, కానీ అన్నీ చేయటానికి వీలు లేదు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. అన్నీ చేయటానికి నాకు స్వతంత్రం ఉన్నది, అన్నీ చేయదగినవి కావు. అన్నీ చేయటానికి నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీయు నాకు క్షేమాన్ని కలుగ చేయవు. అది తెలుసుకోవాలి, అది జ్ఞానం. ఏది చేస్తే నాకు క్షేమం, ఏది చేస్తే నాకు అభివృద్ధి, అది వివేచన, అది రెస్పాన్సిబిలిటీ. జీవితంలో దేవుడు మనకిస్తే ఆ జీవితంను కాపాడుకొని సంరక్షించుకొని చక్కగా నడవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చాడు కదని ఇష్టానుసారముగా చేసినట్లయితే మనము తప్పించుకోలేము, తీర్పు నుండి, శిక్ష నుండి తప్పించుకోలేము. మాస్కు ఉంది, వేసుకుంటున్నాము, మాస్క్ వేసుకోమని చెప్తున్నాము. ఇప్పుడు లేదా వ్యాక్సిన్ ఉంది, వ్యాక్సిన్ వేసుకోమని చెప్తున్నాము. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన నిన్నెవరు జైల్లో పెట్టరు. ఇప్పుడు మాస్కు వేసుకున్నంత మాత్రాన నిన్నెవరు జైల్లో పెట్టరు. అయితే వ్యాక్సిన్ వేసుకోకపోతే వచ్చేటువంటి నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని, మాస్కు వేసుకోకపోతే జరిగేటువంటి నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని, నీ గురించి మాత్రమే కాక నీ కుటుంబము, నీ సమాజము, నీ సంఘమును కూడా దృష్టిలో ఉంచుకొని మాస్కు వేసుకోవటం లేదా వ్యాక్సిన్ వేసుకోవటం బాధ్యత, మన కనీస బాధ్యత. ఓకే, నాకు వేసుకోవడానికైనా అధికారం ఉంది, స్వతంత్రం ఉంది, వేసుకోకుండా ఉండటానికైనా స్వతంత్రం ఉంది, కాబట్టి నేను మాస్క్ వేసుకోను, కాబట్టి నేను వ్యాక్సిన్ వేసుకోను అని అంటే అటువంటి వ్యక్తిని ఏమని చెప్పవచ్చు? బాధ్యత లేనటువంటి వ్యక్తి, బాధ్యతారాహిత్యం, చట్టరీత్యా నేరం. ఇప్పుడు మనుషులు రాసినటువంటి చట్టానికే అంత పరిధులు, అంత పర్ఫెక్షను ఉంటే మరి దేవుని చట్టానికి ఇంకెంత పర్ఫెక్షన్ ఉండాలి. కాబట్టి స్వాతంత్రము ఉన్నది, కానీ బాధ్యత కూడా కలిగి జీవించాలి. అన్నీ చేయటానికి వీలు లేదు, అన్నీ కూడాను క్షేమాభివృద్ధి కలుగా చేయవు. ఏది చేయాలనుకున్నా చేయగలగడం స్వతంత్రం. అయితే
చేయకూడనిది చేయకుండా ఉండటం కూడా స్వతంత్రం అని చెప్పుకుంటే, మనము చెప్పుకున్నప్పుడు ఈ రెండు కూడాను సమానంగా బ్యాలెన్స్డ్గా చేయగలిగితే అది పరిపూర్ణమైనటువంటి స్వతంత్రం అవుతుంది. ఈ రెండు కూడాను బ్యాలెన్స్డ్గా చేయాలి. చేయవలసింది చేయాలా, చేయకూడనిది చేయకూడదు. ఏది చేయాలన్నా నేను చేస్తానని చెప్పి చేస్తే ఏమవుతుంది? పైనుండి దూకితే కాలు ఇరుగుతుంది. నష్టపోయేది ఎవరు? మనమే నష్టపోతాం. అందుకే 1 కొరింథీ 6:12 అంటాడు. 1 కొరింథీ 6:12 చదవండి. పౌలు రాసినటువంటి పత్రిక, 1 కొరింథీలో రాసిన పత్రిక 6:12 అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయు కలదు, కానీ నేను దేని చేతను లోబరచబడనొల్లను. అన్నిటి యందు నాకు స్వతంత్రం ఉంది, నేను చేయొచ్చు. అన్నీ కూడా చేయదగినవి కావు అని చెప్తూ అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు, కానీ ఒకవేళ నేను చేసిన దాని చేత నేను లోపరచబడినట్లయితే నేను బందీనవుతాను. నా స్వతంత్రాన్ని నేను పోగొట్టుకుంటాను. నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. ఏదైతే చేయకూడదు అనేటువంటిది చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏదైతే చేయకూడదు చేశామో దాని చేతిలో మనము బందీలమవుతాము. చేయకూడని పని చేసినప్పుడు ఆ పని ద్వారా, ఆ పని వలన, ఆ పని చేత మనము బందీలమవుతాం. మన స్వతంత్రమును మనము కోల్పోతాం. ఒక తప్పుకు, ఒక పాపమునకు, ఒక అతిక్రమమునకు విపరీతమైనటువంటి బలం ఎప్పుడు వస్తుంది అంటే దానిని మనము చేసినప్పుడు. ఒక తప్పు, ఒక పాపం, ఒక అతిక్రమం విపరీతమైనటువంటి బలం, అనగా మనల్ని సైతం కబళించేటువంటి బలం ఎప్పుడు వస్తుంది? మామూలుగా అయితే దానికి బలమే లేదు. మామూలుగా అయితే అది మన జోలికే రాదు. ఎప్పుడు దానికి బలం వస్తుంది? దానిని మనము చేసినప్పుడు, అతిక్రమము చేసినప్పుడు దానికి మన పైన అధికారం వస్తుంది, బలం వస్తుంది, పట్టు వస్తుంది. ఆదికాండం 4:21 చదవండి. ఆదికాండం 4:7 నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, మంచిదే. నీకు స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. మంచి పని చేసినట్లయితే ఓకే, మంచిదే, సంతోషం. ఒకవేళ సత్క్రియ చేయకుండా ఉండేవనుకో, ఒకవేళ నువ్వు దుష్క్రియ చేసావనుకో, అప్పుడు ఏమవుతుంది? వాకిట్లో పాపము రెడీగా పొంచి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దుష్క్రియ చేశావో పాపము వాకిట్లోనే ఉంటుంది. నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది, నీ మీద దానికి కోరిక కలుగుతుంది, నిన్నొచ్చి అది పట్టుకుంటుంది. ఎవని పాపము వాణ్ణి పట్టుకొనును, లేఖనం చెప్పేటువంటి మాట. ఎవరో వచ్చి పట్టుకోరు, ఎవరి పాపము వాణిని పట్టుకుంటుంది, ఎవరి క్రియలు వానికి మీద సాక్ష్యమిస్తాయి. కాబట్టి సత్క్రియ చేయాలా, దుష్క్రియ చేయకూడదు. దుష్క్రియ చేస్తే ఏమవుతుంది? ఆ దుష్క్రియ యొక్క పవర్, పాపానికి ఉన్నటువంటి శక్తి ఆ క్షణంలో అధికమైపోయేసి మనల్ని కబళించి వేస్తుంది, మనల్ని మింగేస్తుంది, మనల్ని స్వతంత్రించుకుంటుంది, మన పైన అది పెత్తనం చేస్తుంది. అందుకు స్వేచ్ఛని, స్వాతంత్రమును ఎట్లా జాగ్రత్తగా వాడుకోవాలి, బాధ్యతాయుతంగా వాడుకోవాలి. ఇష్టానుసారంగా వాడినట్లయితే శిక్షలోకి వెళ్ళిపోతాం, తీర్పులోనికి వెళ్ళిపోతాం. మనం చదవబడినటువంటి వాక్య భాగంలో అందరూ కూడాను స్వతంత్రులు కాదు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం యోహాను సువార్త 8:31-36 వరకు మనం చదువుకున్నాం.
విశ్వసించినటువంటి వారందరూ స్వతంత్రులా? విశ్వాసులందరూ కూడాను స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగినటువంటి వారా? కాదు అని చెప్పి లేఖనం చెప్తాం. కాదే కాదు అని చెప్పి లేఖనం చెప్తాం. 8వ అధ్యాయం యోహాను సువార్త 30వ వచనం చదవండి. యోహాను 8:30. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. వాళ్ళలో చాలా మంది ఉన్నారు. యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. విశ్వాసం ఉంచినటువంటి వారిలో మనకు తెలిసిన ప్రకారం ఏంటి? విశ్వాసులు అంటే మంచోళ్ళు, నమ్మినటువంటి వారు పరిశుద్ధులు, వారికి ఏ శిక్షా విధి లేదు అని మనం చెప్పుకుంటాం మామూలుగానే. ఓకే, అయితే అక్కడ అంతటితో ఆగిపోకూడదు. లేఖనం చెప్పే మాట ఇదే. ఊరికి నమ్మేసి విశ్వసించేస్తే అయిపోయింది అనుకుంటే మాత్రం కష్టం. అటువంటి గుంపు ఉంది ఇక్కడ. విశ్వసించాము అయిపోయింది అనుకుంటే కష్టం. విశ్వసించిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్ళాలి. విశ్వసించిన వారందరూ రక్షించబడ్డారు కదా, నేను విశ్వసించాను, రక్షించబడ్డాను, నా పని ఆత్మీయమైనటువంటి జీవితం ఇంకా చాలు అయిపోయింది అనుకుంటే పొరపాటు. ఇక్కడ విశ్వసించినటువంటి వారు ఉన్నారు, కానీ వారు బంధకాలలో ఉన్నారు. ప్రభు చెప్పినటువంటి మాట కింద చదివితే తెలుస్తుంది. వారు బంధకాలలో ఉన్నారు. ఎవరు బంధకాలం? మనము విశ్వసించినటువంటి మనము, యేసు ప్రభు నమ్మినటువంటి మనము, యేసు ప్రభు నమ్మి విశ్వసించి బాప్తిస్మం తీసుకున్నటువంటి మనలను ఎన్ని బంధకాలు పట్టి ఉన్నాయో అది వారి వారి వ్యక్తిగత జీవితానికి తెలుసు, దేవునికి తెలుసు. మనుషులకు తెలియకపోవచ్చు. అనేక మంది బందీలుగా ఉంటారు, తెలియకుండా బందీలుగా ఉంటారు. పైకి స్వతంత్రులుగా కనబడుచు ఉన్నాము, కానీ మనం అనేక విషయములలో బందీలుగా ఉన్నాము. బాండేజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అజ్ఞానం అనేటువంటిది ఒక బందీ. అజ్ఞానం అనేటువంటిది ఒక బందీఖాన. జ్ఞానము లేకపోవడం ఒక బందీ. నా జనులు జ్ఞానము లేకపోవట చేతనే నశించిపోతున్నారు. లేఖనం చెప్పేటువంటి మాట. నా జనులు ఎట్లా నశించిపోతున్నారంటే జ్ఞానము లేకపోవట చేత. అజ్ఞానము కలిగి ఉండటం అనేటువంటిది ఒక బాండేజ్. బాండేజ్ ఆఫ్ సూపర్స్టిషన్స్ అనేకసార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాం. మూఢనమ్మకాలు అనేటువంటి బందీఖాన. విశ్వాసులము అని చెప్పుకుంటూ అజ్ఞానంలో జీవిస్తూ ఉంటాము. విశ్వాసులు మనం చెప్పుకొనొచ్చు, మూఢనమ్మకాలలో జీవిస్తూ ఉన్నట్లయితే అట్టివారు స్వతంత్రులు కానే కాదు. అట్టివారు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి స్వతంత్రము పొందుకున్నటువంటి వారు కారు. విశ్వాసులు అనేటువంటి పేరు మాత్రము నీకున్నది, కానీ నీవు బందీవి. మూఢనమ్మకాలకు బందీవి. ఎవరు ఏది చెప్తే అది చేస్తావు. భయం, బందీ. మూఢనమ్మకం బయటికి కనబడదు. బయటికి చాలా విశ్వాసంగా ఉంటారు, విశ్వాసులుగా ఉంటారు, విశ్వాసులుగా చలామణి అవుతుంటారు, కానీ బందీఖానలో ఉంటూ ఉంటారు. ఇంకా వ్యసనం అనేటువంటి సంకెళ్ళు. వ్యసనం, అనేకమైనటువంటి చెడు వ్యసనాలు. ఇది అది 1 2 అని మనం చెప్పలేం. చెడేదో మంచేదో ప్రతి ఒక్కరికి తెలుసు. చెడేదో మంచేదో చిన్న పిల్లలకు కూడాను చెడేదో మంచేదో తెలుసు అని చెప్పేసి లేఖనము తెలియజేస్తాం. సామెతల గ్రంథంలో అంటాడు, బాలుడు సైతం తన నడవడి శుద్ధమైనదో కాదు తన చేష్టల వలన తెలియజేయను. బాలుడు సైతం తన యొక్క పద్ధతి, తన యొక్క తీరు, తన యొక్క చేష్టలు మంచివా కాదా అనేటువంటిది వాడికి తెలుసు. ఇంతగా ఇదిగా మనకు తెలియదా మంచేదో చెడేదో, మంచి అలవాటేదో చెడు అలవాటేదో? తప్పకుండా తెలుసు. కాబట్టి ప్రత్యేకించి ఇది ఏది అని బైఫర్కేట్ చెప్పనవసరం లేదు. కానీ ఎవరెవరికి ఎన్నెన్ని వ్యసనాలు ఉన్నాయో, ఎవరెవరు ఎన్నెన్ని అడిక్షన్స్కు లోనై ఉన్నారో, ఎన్ని సంఖ్యలకు బందీలై ఉన్నారో వారి వారి మనసులకు దేవునికి మాత్రమే తెలుసు. బాండేజ్ ఆఫ్ లస్ట్, బాండేజ్ ఆఫ్ ఫోర్నికేషన్, బాండేజ్ ఆఫ్ ఎన్వీయింగ్, బాండేజ్ ఆఫ్ డ్రంకర్డ్నెస్, బాండేజ్ ఆఫ్ హ్యాట్రెడ్. ఏదో ఒకటి ఉంటుంది మనకు వీటిల్లో, ఏదో ఒకటి ఉంటుంది. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. శరీర కార్యాలు స్పష్టమైన ఉన్నవి. వాటిల్లో ఏదో ఒకటి
ఎవరికొకరు తగులుకొని ఉంటుంది. బందీ ఆ వ్యక్తి, బంధకాలలో సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. యేసు ప్రభు యందు నమ్మిక ఉంచినటువంటి వారిలో పై లక్షణాలు కలిగినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నారు కాబట్టే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 31వ వచనం, 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, ఒక్క నిమిషం ఆగండి. ఎవరితో అంటున్నాడు ఈ మాట యేసు ప్రభు? తనను నమ్మిన యూదులతో అంటున్నాడు. యూదులతో అంటే తను నమ్మినటువంటి వారితోటి. వాళ్ళలో యూదులు ఉండొచ్చు, ఇంకొకరు కూడా ఉండొచ్చు. మొత్తానికి యేసు ప్రభు ఎవరితోటి మాట చెప్తున్నాడు అంటే తన యందు విశ్వాసము ఉంచినటువంటి వారితోటి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు అంటే మీరు ఒక నిమిషం అమ్మ, మీరు బంధకాలలో ఉన్నారు, మీరు స్వతంత్రులుగా లేరు, మీరు స్వతంత్రులు కారు, మీరు మరొకరి ఇన్ఫ్లుయెన్స్ తోటి నడిపించబడుతూ ఉన్నారు. మరి యొక్క పవర్, మరి యొక్క శక్తి మిమ్మల్ని నడిపిస్తూ ఉంది. అది ఒక వ్యసనము కావచ్చు, అది ఒక భయం కావచ్చు, అది ఒక చింత కావచ్చు, అది అజ్ఞానం కావచ్చు, అంధకారం కావచ్చు, మూఢనమ్మకము కావచ్చు. కానీ మొత్తానికి నిన్ను ఏదో వేరొక శక్తి నడిపిస్తూ ఉన్నది. కాబట్టి మీరు స్వతంత్రులు కారు అని చెప్పి ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారా? మీరు స్వతంత్రులు కారంటే చాలామంది కోపం వస్తుంది. వచ్చి ఉండొచ్చు కూడా, ఇప్పుడు మనసులో అనుకుంటా ఉండుండొచ్చు. మేమెట్ట స్వతంత్రం, మేము బందీలు మెట్టయితాం, మేము యేసుక్రీస్తునందు స్వతంత్రం పొందినటువంటి వాళ్ళం ఆత్మీయమా అని అనుకుంటా ఉండుండొచ్చు. మనం కూడా అట్లాగే అనుకున్నారు వారు కూడా. మేము ఎన్నడూనూ ఎవరికి బందీలుగా దాసులమై ఉండలేదే. 33వ వచనం, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదురు అని ఎలా చెప్పుచున్నావని ఆయనతో చెప్పు. మేము ఆల్రెడీ స్వతంత్రులము, మాకు ఆల్రెడీ స్వేచ్ఛా జీవులం. మళ్ళా కొత్తగా వచ్చినవేమో కొత్త మాటలు చెప్తున్నావు. మీరు స్వతంత్రులుగా చేయబడతారు అని అంటున్నావు. మేము ఎప్పుడు ఎవరికి దాసులు కూడా లేము, మేము ఎవరికి దాసులం కాదు, మేము స్వతంత్రులం. ఏం మాట్లాడుతున్నావు? మాకు తెలీదా? మేము క్రైస్తవ్యంలో పుట్టాము, క్రైస్తవ్యంలో పెరిగాం, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో వాక్యాలు పఠించాం. ఇప్పుడు మా వయసు ఎన్నో సంవత్సరాలు విశ్వాస జీవితంలో పయనిస్తూ ఉండగా ఇప్పుడు కొత్తగా వచ్చి మీరు బందీగానలో ఉన్నారు, బందీలుగా ఉన్నారు, మీరు స్వతంత్రంలో కారు అని చెప్తే మేము వింటామా? ఇదే అంటున్నారు వాళ్ళు. మేము ఎప్పుడు ఎన్నడూ ఎవరికి నీ దాసులుగా ఉండలేదు, మేము ఎవరికి నీ దాసులం కాము. ఎందుకు నువ్వు ఈ మాటలు చెప్తున్నావు అని చెప్పేసి యేసు ప్రభుని ప్రశ్న వేస్తూ ఉన్నారు. యేసు ప్రభు అసలు వచ్చినటువంటి ఆయన యొక్క మిషన్లో భాగం ఏంటిది అంటే బంధించబడి ఉన్నటువంటి వారికి విడుదలను కలుగజేయుటకు అని చెప్పి మనకు లేఖనములో ఉన్నది. యెషయా గ్రంథం 61:1. అదే విషయం లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా ఆయన సమాజ మందిరంలోనికి తన అలవాటు చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళి విశ్రాంతి దినమున లేఖనము చుట్ట తీసుకుని చదివినప్పుడు ఆయనకు వచ్చినటువంటి లేఖనము ఏమనగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకు, చెరలోనున్నటువంటి వారికి విడుదలను కలుగునని ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చెప్పి ఆయన ఇప్పుడు మీ సమక్షంలో ఈ లేఖనము నెరవేరినది అని చెప్పాడా? నేడు మీ వినికిడిలో 21వ వచనం లూకా 4:21, నేడు మీ వినికిడిలో లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. కాబట్టి ఆయన వచ్చినటువంటి కారణాలలో, అనేకమైనటువంటి కారణాలలో బందీలుగా ఉన్నటువంటి వారిని విడుదల చేయటం ఆయన యొక్క మిషన్, మేజర్ ఇష్యూ అన్నమాట అది. ఆయన పేరు విమోచకుడు, ద రిడీమర్. ఆయన విమోచకుడు, విడుదలను అనుగ్రహించువాడు. కాబట్టి ఆయన వచ్చి వారితో చెప్తా ఉన్నాడు, మీరు స్వతంత్రులు కారు, మీరు దాసులుగా ఉన్నారు. కాబట్టి ఏమి అనుకోవచ్చు మీరు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత కూడా ఒకడు దాసుడుగా ఎట్లా ఉంటాడు?
యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచిన తర్వాత కూడాను ఒకడు బంధకాలలో ఏ విధంగా ఉంటాడు అని ప్రశ్న వేసుకున్నట్లయితే అపొస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో ఒక ఉదాహరణ చూస్తే అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో సీమోను అనేటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడు. గారడీ చేసేటువంటి వాడు, సమరయ జనులను విభ్రాంతి పరుస్తూ ఉన్నాడు. కొద్దివారు మొదలుకొని గొప్పవాణి అందరూ కూడా ఏమనుకుంటున్నారంట, ఈ సీమోనును, గారడీ సీమోనును దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని యందు లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరచినందున వారు అతని యందు లక్ష్య పెట్టిరి. లేరా ఇటోళ్ళు? లేరా ప్రస్తుతం? లేరా గారడీలు చేసేవాళ్ళు? లేరా గారడీలు చేసేవాళ్ళు ఉన్నారు. బహుకాలం నుంచి గారడీలు చేస్తూ ఉన్నారు క్రైస్తవ లోకంలో. ఈ గారడీలు చేసేటువంటి వారి ఎడల జనులు లక్ష్యం ఉంచుతున్నారు. ఎందుకు లక్ష్యం ఉంచుతున్నారు అంటే వారు విభ్రాంతికరమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నారు, జనులను విభ్రాంతి పరుస్తూ ఉన్నారు వారి మాటల ద్వారా, వారి పనుల ద్వారా. దాని వలన జనులు ఏమనుకుంటున్నారు? అందరూ ఏమనుకుంటున్నారు? గారడీవాడు అనుకోవడంలా. అదే దౌర్భాగ్యం. ఇతడు గారడీవాడు అని అనుకుంటే బాగానే ఉండేది. కానీ జనులు ఏమనుకుంటున్నారు? ఆయన్నే అందరూ కూడా దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని యందు లక్ష్యముంచరి. దేవుని శక్తి కలిగినటువంటి దైవజనులు ఇతడే, ఈ ఫలానా వరము కలిగినటువంటి, ప్రవచన వరము కలిగినటువంటి దైవజనులు ఇతడే. కానీ వారు గారడీలు చేసేవాడు అన్న సంగతి తెలీదు. వాడు గారడీలు చేసేవాడు. కానీ జనాలలో ఆ గారడీల ప్రభావం ఎంతవరకు పోయిందంటే ఇతడు మహాశక్తి కలిగినటువంటి, దైవశక్తి అనబడినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఇతడే. అందుచేత బహుకాలము అతడు గారడీలు చేస్తూ ఉన్నాడు. వారు విభ్రాంతి పడతానే ఉన్నారు, వారు ఆశ్చర్యపోతానే ఉన్నారు, వాడు గారడీలు చేస్తూనే ఉన్నాడు. ఈ విధంగా కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు కూడా గడిచిపోతూనే ఉన్నాయి. జనులు ఇంకా విభ్రాంతి పడతానే ఉన్నారు. ఇతడు దేవుని శక్తి అని భ్రమలోనే, భ్రాంతిలోనే ఉన్నారు. అప్పుడు ఏమైంది? చదవండి అమ్మ 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొంది, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండెను. సీమోను అనగా ఈ గారడీ సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పు తోటి తిరుగుతూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు అంత దేవుని మహాశక్తి అనబడినటువంటి వానికి మారు మనసు ఎందుకు, రక్షణ అనుకుంటే ఒకవేళ అతనికి విశ్వాసము లేకుండానే అతను గారడీలు చేశాడు. దేవుని యందు నమ్మకము లేకుండానే జనాల్ని లోపరుచుకున్నాడు. అతను గారడీలు చేస్తూనే మనుషులను ఆకట్టుకున్నాడు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యపు సువార్తను గురించి, శిష్యుడైనటువంటి ఫిలిప్పు, యేసు ప్రభు శిష్యుడు ఫిలిప్పు సువార్త చెప్పినప్పుడు అతడు నమ్మి విశ్వసించి బాప్తిజము కూడా తీసుకొని ఫిలిప్పు వెంటబడి ఉన్నాడు. ఫిలిప్పు వెంటనే తిరుగుతూ ఉన్నాడు. సూచక క్రియలను, గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నందును. దేవుడు చేసేటువంటి క్రియలు ఇంకా గొప్పగా కనబడ్డాయి ఆయనకి. అందుకని ఫిలిప్పును వెంట తిరుగుతా ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడాను యెరూషలేములో ఉన్నటువంటి సంఘ పెద్దలకు తెలిసింది. సమరయలో గొప్ప పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు ఫిలిప్పు పరిచర్య వలన అనేకులు నమ్మి బాప్తిసము తీసుకున్నారు అని సంఘములో ఉన్నటువంటి, అనగా యెరూషలేము సంఘములో ఉన్నటువంటి పెద్దలకు వచ్చినప్పుడు పేతురు, యోహానులు వారిని దర్శించడానికి సమరయకు వచ్చారు. సమరయకు వచ్చినప్పుడు వారు వచ్చి చేసినటువంటి పని ఏమంటే, వీరు వచ్చి పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన
చేశారు. వారు ప్రార్థన చేసిన వెంటనే, వారు చేతులు ఉంచి ప్రార్థన చేసిన వెంటనే ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు వారిని నింపాడు. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. అంతకుముందు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని ఆయన బలపరిచి ఉండలేదు. ఆయన అంతకుముందు పెంతెకోస్తు పండగ నాడు వచ్చాడు భూమిపైకి. అయితే ఇక్కడ సమరయలో వ్యక్తిగతంగా ఎవరి మీదనూ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి బలపరిచి ఉండలేదు. అప్పుడు పేతురు యోహానులు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. ఇదంతా చూస్తూ ఉన్నాడు ఎవరు? గారడీలు చేసేటువంటి సీమోను, జనుల చేత జనులను విభ్రాంతి నొందించినటువంటి సీమోను, ఆ తర్వాత ఫిలిప్పు పరిచర్యతోటి సువార్త విని విశ్వసించి బాప్తిజం తీసుకున్నటువంటి సీమోను చూసి ఏం చేస్తా ఉన్నాడు? 19వ వచనం, వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడి అని అడిగాను. ఒక నిమిషం. ఇతను చూడండి, ఇతని యొక్క ఉద్దేశము, అతను బాప్టిజం తీసుకున్నోడే, అతడు విశ్వసించినోడే, ఫిలిప్పుతోటి తిరుగుతూ ఉన్నటువంటి వాడే, పరిచర్యలో ఫిలిప్పుతో పాటు ఉన్నటువంటి వాడే. అయినప్పటికీ కూడాను ఇతని మనసులో ఉన్నటువంటి బంధకం చూడండి. దుష్టత్వము అనేటువంటి బంధకం ఈ సీమోను మనసులో ఉన్నందుచేత ఎప్పుడైతే అపొస్తలులు చేతులుంచుట ఉన్న పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నాకు ఇయ్యండి ఈ వరాన్ని, నేను కొనుక్కుంటా, ఈ డబ్బులు తీసుకొని నేను ఎవరి మీదనైతే చేతులు పెడతానో వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడేటట్లుగా నాకు ఈ ద్రవ్యం తీసుకొని ఆ వరం ఇయ్యండి అని చెప్పినప్పుడు 21వ వచనం చదవండి. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. 23వ వచనం చదవండి. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. చాలు. పేతురు చెప్పాడు, సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు బాప్తిజం పొందాను, విశ్వసించాను, రక్షించబడ్డాను, అపొస్తలులతో పాటు తిరుగుతూ ఉన్నాను నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. అయితే నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచు ఉన్నది పేతురు చెప్పు. కాబట్టి నువ్వు ఈ బంధకాలను నుండి నువ్వు బయటికి రావాలి. నువ్వు బంధించబడి ఉన్నావు, నీవు స్వేచ్ఛగా లేవు, నీవు స్వతంత్రంగా లేవు. నీకు ఏ బంధకాలు ఉన్నాయి? ఈ దినమన ఏ బంధకాల్లో ఉన్నావు? ఉదాహరణకు ఒకటి, ఇది మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బంధకం ఉంటుంది. ఏ బంధకం లేకుండా వారు ఉన్నారంటే వారు ధన్యులు, దేవుని నిజమైనటువంటి బిడ్డలు, విశ్వాసులే, బాప్తిజం తీసుకున్నటువంటి వారే, రక్షణ పొందామో అని చెప్పుకుంటున్నటువంటి వారే సీమోన్లాగా దుష్టత్వములోనూ బంధకములలోనూ ఉన్నటువంటి వారు. కాబట్టే యేసు ప్రభు వారితో చెప్తున్నాడు ఏమని? మీరు స్వతంత్రులు కావాలి. కోపం వచ్చేసింది. మేమెందుకు స్వతంత్రులం కావాలి? మేమెప్పుడు దాసులము, ఎవరికి దాసులుగా ఉండలేదే. మేము అబ్రహాము సంతానము, మేము క్రిస్టియన్స్, మేము స్వతంత్రులము, ఎవరికి ఎన్నడను దాసులుగా ఉండలేదు అంటున్నాం. అయితే ఇలాంటి బంధకములలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి దేవుడు సమర్థుడు. ఇక్కడ యేసు ప్రభు కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. మనం గబగబా చెప్పుకొని ముగించుకుందాం. ఇక్కడ యేసు ప్రభు కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో చెప్తూ ఉన్నాడు, మీరు విడుదల పొందాలంటే ఏం చేయాలి? మొదటిది, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును. 3 అంశాలు ఉన్నాయి. ఈ 3 చేసినట్లయితే ఈ 3 చేస్తే మీరు ఉన్న ఫలంగా స్వతంత్రులవుతారు. ఈ 3 అంశాలు చేయకపోతే మీరు ఎప్పటికీ స్వతంత్రులుగా
కాలేరు, మీరు ఎప్పటికీ బంధకాల్లోనే ఉంటారు. మొదటిది వాక్యమందు నిలిచి ఉండటం. వాక్యమందు నిలిచి ఉండటం. వాక్యమందు నిలిచి ఉండటం అంటే ఏంటిది? వాక్యమందు నిలిచి ఉండటం అంటే కీర్తనల గ్రంథం 1 కీర్తనలు చెప్పినటువంటి మాట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రము అంటే మోషే ధర్మశాస్త్రము కాదు, దేవుని వాక్యము. యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యము, ఆయన ఆజ్ఞలు. అవి కొన్ని కఠినంగా ఉంటాయి, కొన్నిసార్లు భారంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని పాటించుట యందు ఆనందించేటువంటి వారే ఆయన వాక్యమందు నిలిచి ఉన్నటువంటి వారు. ఆయన వాక్యము చదవాలి, ఆయన వాక్యం గురించి మాట్లాడుకోవాలి, ఆయన వాక్యమును ధ్యానించాలి, ఆయన వాక్యమును వినాలి, ఆయన వాక్యమును నమ్మాలి, ఆ వాక్యమును అన్వయించుకోవాలి. ఇది వాక్యమందు నిలిచి ఉండటం. ఈ విధంగా చేసినప్పుడు యోహాను 15:4 అంటాడు, నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు అన్నాడు కదా. నా యందు నిలిచి ఉండటం అనేటువంటిది, ఇక్కడ వాక్యమందు నిలిచి ఉండట అనేటువంటిది ఒకటే మాట. వాక్యం అంటే యేసుప్రభువే, యేసుక్రీస్తే. వాక్యం అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు యందు నిలిచి ఉండటం అన్నా వాక్యమందు నిలిచి ఉండటం అన్నా ఒకటే. కాబట్టి వాక్యములో నిలిచి ఉన్నట్లయితే దేవునితో లోతైనటువంటి అనుభవం కలుగుతున్నది. పాపమునకు దూరముగా ఉండటం జరుగుతుంది. జ్ఞానము వివేకము పొందుకోవడానికి అవకాశం ఉన్నది. ఆత్మ బలము సంపాదించడానికి అవకాశం ఉంది. సాతానుని యొక్క అగ్ని బాణాల నుండి సంరక్షించబడటానికి సర్వాంగ కవచమును ధరించబడటకు అవకాశం ఉన్నది. ఇతరులకు ఆత్మీయంగాను అదే విధముగా సరే అన్ని విధాలు ఫిజికల్గా కూడాను సహాయము చేయటానికి అవకాశం ఉన్నది. ఎప్పుడు అనగా ఒక్కడు వాక్యమందు నిలిచి ఉన్నప్పుడు. వాక్యమందు నిలిచి ఉండకుండా ఎన్నిసార్లు సర్వాంగ కవచం గురించి మాట్లాడుకున్నా చర్చించుకున్నా వేస్ట్. వాక్యమందు నిలిచి ఉండకుండా ఎన్ని దినాలు మనము సహవాసములో కొనసాగినా కూడాను అది వృధానే, బంధకాలలో ఉన్నట్లే లెక్క. విమోచింపబడాలి అంటే, స్వతంత్రత లోనికి రావాలి అంటే ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి. చదవడం, వినడం, ధ్యానించడం, నమ్మడం, దాని ప్రకారం జీవించడం, ఇది వాక్యమందు నిలిచి ఉండటం. ఇది మొదటిది, వాక్యమందు నిలిచి ఉండటం. తర్వాత రెండవది, నిజముగా నాకు శిష్యులు అయి ఉండెదరు. మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నటువంటి వారైతే నెక్స్ట్ జరిగేటువంటి విషయం ఏమంటే, నిజముగా నాకు శిష్యులై ఉంటారు. శిష్యులుగా ఉండటం ఒకటి, నిజముగా శిష్యులుగా ఉండటం మరొకటి. శిష్యులుగా ఉన్నటువంటి వారిలో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు, కానీ అతడు నిజముగా శిష్యుడు కాదు కదా. యేసు ప్రభుకి ద్రోహం చేసినటువంటి వాడు. యేసు ప్రభు శిష్యుడే కానీ నిజముగా శిష్యుడు కాదు. అదే విధముగా క్రైస్తవ బిడ్డలే కానీ నిజముగా క్రైస్తవ బిడ్డలుగా ఉండాలా. నిజముగా ఇక్కడ శిష్యులుగా కాదు కానీ నిజముగా శిష్యులుగా అగుదురు. ఎప్పుడు? నా వాక్యమందు మీరు నిలిచి ఉన్నట్లయితే. శిష్యుడు అంటే గురువును వెంబడించేటువంటి వాడు శిష్యుడు. శిష్యునికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం గురువు పైన నమ్మకం. గురువు ఏది చెప్పినా నా మంచి కోసం చెప్తాడు అనేటువంటి నమ్మకం. ఆ నమ్మకం ఉన్నప్పుడు గురువును తప్పకుండా శిష్యుడు వెంబడిస్తాడు, నిజముగా వెంబడిస్తాడు. నిజముగా వెంబడించినప్పుడు ఆ శిష్యునికి దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప వరం అతన్ని స్వతంత్రునిగా చేయటం, అతన్ని బంధాల నుంచి విడుదల కలిగించటం. అప్పుడు యేసు వెంబడించడం అంటే శిష్యులు అయినటువంటి వారు గురువును వెంబడించడం అన్నారు, బాగానే ఉంది. వెంబడిస్తాం, తప్పేముంది, వెంబడిస్తాం, అందులో సమస్య ఉంది అనుకోవచ్చు. అయితే ఆ వెంబడించడం అనేటువంటిది ఎలాగో వెంబడించాలి అనేటువంటిది మత్తయి సువార్త 16:24 తెలియజేస్తున్నాడు. ఎట్లా వెంబడించాలా? మత్తయి 16:24, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇది వెంబడించడం అంటే. నాకు నిజముగా శిష్యులై ఉంటారు, నిజముగా శిష్యులై ఉన్నప్పుడు ఆయనను వెంబడిస్తారు. ఆయనను వెంబడించాలి అంటే తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. గురువుని వెంబడించేటప్పుడు సిలువ ఒకటి ఉంటుంది, జాగ్రత్తగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సత్యం ఎప్పుడూ కూడాను చురకలు పెట్టేటువంటిది.
సత్యము ఎప్పుడు కూడాను గాయపరిచేటువంటిది. అయితే ఆ గాయము చంపడానికి కాదు కానీ రక్షించడానికి అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ అనగానే సిలువలో గాయం ఉంది, సిలువలో రక్తం ఉంది, సిలువలో శ్రమ ఉంది. అయినప్పటికీ కూడా ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను వెంబడించాలా, నన్ను వెంబడించాలని కోరుకుంటున్నావా, సిలువని ఎత్తుకొని వెంబడించాలి, సిలువని ఎత్తుకొని వెంబడించాలి. అప్పుడు మాత్రమే మీరు నాకు నిజముగా శిష్యులు. నిజముగా శిష్యుడైనటువంటి వాడు నన్ను సిలువను ఎత్తుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడిస్తాడు. శిష్యుడు బోధకుని కంటే గొప్పవాడు కాదు. యేసు ప్రభు అంటాడు, శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండిన చాలు. మనము ప్రభువు వలె ఉంటే చాలు. ప్రభు క్రీస్తు పోలికలోనికి మార్చబడుతూ ఉన్నాడని చెప్పి చాలాసార్లు మనం విని ఉంటాం. అందులో భాగమే ప్రభువుని వెంబడించటం. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు నాకు నిజముగా శిష్యులై ఉందురు, నా వాక్యం ముందు నిలిచి ఉన్నట్లయితే మీరు నిజముగా శిష్యులై ఉందురు. శిష్యులై ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? సత్యమును గ్రహించెదరు, సత్యమును గ్రహించెదరు. నిజముగా శిష్యులై ఉంటే సత్యమేదో అప్పుడు మనకి బోధ పడుతుంది. అసత్యమును కూడా నమ్ముతారు జనాలు. ఎప్పుడు దాకా నమ్ముతారు? అది అసత్యం అని తెలిసేదాకా నమ్ముతారు. అసత్యాన్ని నమ్మేటువంటి వారు ఏమంటారు? అజ్ఞానులు అనే మనం అంటాం. జ్ఞానులు కాదు అని మనము లేఖనం ద్వారా తెలియజేసేటువంటి మాట. దుష్టుని ఎందు ఏమున్నది? వారి ఎందు జ్ఞానమే లేదు. దుష్టుని వెంబడించేవారు ఉన్నారు, అసత్యాన్ని నమ్మేటువంటి వారు ఉన్నారు. వారందరూ కూడా అజ్ఞానం అనేటువంటి బంధకాల్లో ఉన్నారు. అటువంటి వారిని అందరినీ కూడా రక్షించటం, వారి బంధకాల నుండి విడుదల కలిగించడం యేసు ప్రభు యొక్క మిషన్. ఆయన వచ్చాడు ఈ లోకంలోనికి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ, యోహాను 1:5, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. చీకటి దానిని గ్రహింపకుండెను. సత్యము ఆల్రెడీ ఉన్నది, సత్యము లోకములో ఉన్నది. దానినే దేవుడు ఇంకొక రకంగా చెప్పాడు. నేను ఉన్నవాడను అని చెప్పాడు. సత్యము అంటే ఉన్న విషయం. దేవుడు కూడాను తన పేరు ఉన్నవాడు అని చెప్పాడు. యేసు ప్రభు నరావతారిగా లోకంలోనికి వచ్చి దేవుడు ఏమన్నాడు? నేనే సత్యము అన్నాడు. ఆ దినాన మండే పొదలో నుంచి దేవుడు నేను ఉన్నవాడను అని చెప్పినా, ఇప్పుడు యేసు ప్రభు నరావతారిగా వచ్చి నేను సత్యము అని చెప్పినా రెండు ఒకటే. ఎందుకంటే సత్యం అంటే ఉన్నవాడే అర్థం. సత్యం అంటే ఉన్న విషయం. నీకు తెలియకపోని, నువ్వు ఎరుగకపో, అది నీ ప్రాబ్లం. అయితే సత్యం సత్యంగా ఉంటుంది. ఆది నుండి కూడా నువ్వు సత్యముగానే ఉన్నది. దాన్ని తెలుసుకోవటమే మన యొక్క విద్యుత్ ధర్మం. అది తెలుసుకుంటేనే విమోచన. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. సత్యము ఎప్పుడు ఒకరిని స్వతంత్రులుగా చేస్తుంది? దానిని గ్రహించినప్పుడు మాత్రమే. మీరు నిజముగా నాకు శిష్యులై ఉండి ఏమంటున్నాడు? మీరు నాకు నిజముగా శిష్యులై ఉందురు, అప్పుడు సత్యమును గ్రహించెదరు. సత్యమును గ్రహించినప్పుడు మాత్రమే ఒకడు నిజముగా స్వతంత్రుడవుతాడు. సత్యమును గ్రహించినంత వరకు ఎవరు కూడాను స్వేచ్ఛను, స్వతంత్రాన్ని అనుభవించలేరు. ఒకవేళ కనబడకపోవచ్చు. సత్యం కనబడదు, సత్యం కనబడదు, కంటికి కనబడదు. పరిశుద్ధాత్మ దేవుడు కంటికి కనబడుతున్నాడా? కనబడు. యేసు ప్రభు చాలా ఉపమానాలు చెప్పాడు. పరలోక రాజ్యం గురించి చాలా ఉపమానాలు చెప్పాడు. పరలోక రాజ్యం ఇప్పుడు ప్రస్తుతం కంటికి కనబడట్లేదు. ఏమని చెప్పాడు? పరలోక రాజ్యము భూమిలో విత్తబడినటువంటి విత్తనం వలె ఉన్నదన్నాడు. విత్తనం కనబడదు. పరలోక రాజ్యము భూమిలో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నది అన్నాడు. దాన్ని గ్రహింపగలవాడెవడు? భూమిలో దాచబడినటువంటి ధనమును గ్రహింపగలిగినటువంటి వాడెవడు? పరలోక రాజ్యం మంచి ముత్యములు వలె ఉన్నవి అని చెప్పాడు. దాన్ని గ్రహింపగలవాడెవడు? పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధముల చేపలను పట్టినటువంటి వలను పోలి ఉన్నది అని చెప్పాడు. ఎవడు గ్రహించగలడు? ఇవన్నీ కనబడేటువంటివి కాదు. కనబడితే చూసి గ్రహించడానికి. సత్యము కంటికి కనబడదు. సత్యము కనబడితే మేము నమ్ముతాము అని చెప్పేటువంటి ఈ లోకానికి దేవుడు చెప్పేటువంటి మాట, నీవు నమ్మాలి. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. చూస్తే నమ్ముతాము అంటే కుదరదు. ఈ లోకస్తుల్లాగా మనం నమ్మిన తర్వాత చూస్తావు. చూస్తే నమ్మడం కాదు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, సత్యమును గ్రహిస్తావు. అప్పుడు సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడు? గ్రహించినప్పుడు. యేసు ప్రభు చెప్పాడు,
మత్తయి 13:51 వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడిగాను. వారు అన్నారు, మేము గ్రహించింది ప్రభు అన్నారు. ఏం గ్రహించారో ఏమో. ఇప్పుడు కూడా ప్రభు అడుగుతున్నాడు, వీటన్నిటినీ మీరు గ్రహించితిరా, సత్యమును గ్రహించితిరా. సత్యమును గ్రహించకుండా ఉంటే ఎప్పటికీ కూడాను విడుదల పొందలేరు. సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. నువ్వెవరు, ఎక్కడ నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు, ఇవన్నీ కూడాను సత్యమునకు సంబంధించినటువంటివి ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ సత్యమునకు సంబంధించినటువంటి ప్రశ్నలు. వీటన్నిటికీ జవాబు యేసు ప్రభు. ఎందుకంటే యేసు ప్రభువే సత్యం. యేసు ప్రభువే సత్యం. ఆయన ఒక్కడే జవాబు అన్ని ప్రశ్నలకు. మానవునికి ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకు ఆయనే జవాబు. ఎందుకంటే ఆయనే నేనే సత్యము అని చెప్పి ఆయనను గ్రహించగలగాలి. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. సత్యమును గ్రహించినప్పుడే ఒకడు స్వతంత్రుడుగా అవుతాడు. సంపూర్ణంగా సత్యం తెలుసుకున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని అనుకున్నట్లయితే, క్వశ్చన్ చేసుకున్నట్లయితే లేఖనం చెప్పేటువంటి మాట ఏమంటే 2 కొరింథీ 3:17 ప్రభువే పరిశుద్ధాత్మ. 2 కొరింథీ 3:17 దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎవరై అంటే దేవుడు. పరిశుద్ధాత్మ ఎవరై అంటే యేసు ప్రభు. లేఖనానుసారంగా 2 కొరింథీ 3:7 ప్రభువే ఆత్మ. చదవండి, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము ఉండును. ప్రభు ఒకనిని స్వేచ్ఛపరునిగా స్వతంత్రునిగా చేసినప్పుడు మాత్రమే ఒకడు నిజముగా స్వతంత్రుడు. ఒకడు సత్యమును తెలుసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు ఒకడు నిజముగా స్వతంత్రుడు. సత్యము గ్రహించినంత వరకు ఎవడు కూడాను స్వతంత్రుడు కాడు. స్వతంత్రుడు కావటానికి ప్రభువు చేయవలసినటువంటి పనులు చెప్పాడు. మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నటువంటి వారైతే నాకు నిజముగా శిష్యులై ఉంటారు. అప్పుడు మీరు సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. యేసు ప్రభువును కలిగి ఉన్నటువంటి వాడు నిజముగా సత్యమును గ్రహించినటువంటి వాడు. సత్యమును గ్రహించినటువంటి వాడు స్వేచ్ఛాపరుడు, స్వతంత్ర జీవి. ఎటువంటి బంధకాలు వానిని వేధించవు, బంధించలేవు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరాలు 75 సంవత్సరాలు మన యొక్క భౌతిక స్వతంత్రమును దేశానికి దేవుడు ఇచ్చాడు. 75 సంవత్సరాల స్వతంత్ర జీవితం అనుభవించి ఉన్నాము మన దేశస్తులుగా. అయితే ఆత్మీయమైనటువంటి స్వతంత్రం 2000 సంవత్సరముల క్రితం దేవుడు మనకు ఆత్మీయ స్వతంత్రాన్ని యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు, అనుగ్రహించాడు. అయితే ఎంతమందిమి స్వతంత్రులుగా ఉన్నాము? ఇంకా ఎంతమందిమి ఎన్ని బంధకాలలో ఉన్నాము అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడాను నిజాయితీగా ప్రశ్నించుకొని మనకున్నటువంటి బంధకాలన్నిటిలో నుండి ప్రభువు మనలను విడిపించులాగన మన విమోచకుని ప్రార్థన చేద్దాం. ఆయనే మనలను సర్వసత్యంలోనికి నడిపించేటువంటి దేవుడు, విమోచకుడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక.